సెల్లే సీనన్న వెంట కదిలెను పల్లె మోడీ గారి అండతో వచ్చే ఆదిలాబాదు తోడుగా నిలిచే మోడీ గారి అండతో వచ్చే ఆదిలాబాదు తోడుగా నిలిచే పాంచంతొరని కాళ్ళు ముక్తనని బాని సర్పముకు చరమ గీతమై ఎట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసే యుద్ధం ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ ఈ ఆదివారం మరాఠా సమాజ బంధువులతో కళకళలాడింది. బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆహ్వానం మేరకు బేలా, పాటన్, బెదోడ, మనియార్పూర్, గూడ, చప్రాల, కోక్దూర్, టాక్లీ, బెల్గాం, తహెగం గ్రామాల నుంచి వందలాదిగా తరలివచ్చిన మరాఠా ప్రజలకు కంది శ్రీనివాసరెడ్డి ఆప్యాయంగా స్వాగతం పలికారు. వారినందరినీ చూసి తన కడుపు నిండిపోయిందన్నారు. మరాఠీ ప్రజలకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అన్నారు. పరమపూజ్య బాజీరావు బాబా బోధన వల్లే వారిలో దైవభక్తి పెరిగిందన్నారు. బాగా కష్టపడి వాళ్ళ జీవితాన్ని మొత్తం వ్యవసాయానికే ఆధారపడి అనేక పంటల్ని పండిస్తూ మళ్ళా మరాఠాలు ఇమాందారి మంది చాలా భక్తి ఎక్కువ ఉంటుంది మరాఠాలల్లో. మనం భక్తిని మరాఠా బంధువుల నుంచే మనం భక్తిని నేర్చుకోవాలి. బాజీరావు బాబా గారు వారు చనిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా ఆ బోధనల్ని, ఆ సిద్ధాంతాల్ని, ఆ భక్తిని ఎంత బాగా జరుపుకుంటామంటే మన పల్లెలలో ఆదిలాబాద్ పట్టణంలో కూడా భక్తి శ్రద్ధ ఇప్పుడున్నటువంటి ఏ సమాజమైనా కూడా మరాఠాల నుంచి నేర్చుకోవాలి, మరాఠా ప్రజల నుంచి నేర్చుకోవాలి ఆ భక్తిని. మళ్ళా మరాఠా సమాజంలో ఉన్నటువంటి 90% పైగా బాగా కష్టపడి పనిచేసే రైతులు. కరెక్టేనా? బాగా కష్టపడి పనిచేసి అద్భుతమైనటువంటి కష్టంతో వాళ్ళు వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. तर साहेबाला आज गरीब कुटुंबामध्ये असून गरीब कुटुंबामधून साहेब अमेरिकाला गेले. लहानपणामध्ये आज साहेब 18 ते 19 वर्षे अमेरिकामध्ये राहिले. प्रत्येक समाजाला सेवा करण्यासाठीच माझं हे जन्म आहे म्हणून नाही का साहेब नाही का अमेरिकामधून अमेरिका सोडून देऊन बरेच पैसे करोडो रुपयाचा व्यवहार सोडून देऊन आपल्या गोरगरिबासाठी नाही का काय सेवे करता आले. आणि किती लोकांना मी म्हणजे स्वतः नाही का 10,000 रुपये 5,000 रुपये लग्नाला दिले. साहेबांना सांगायचं नाही, अरे साहेब आपण 10,000 रुपये लग्न केले ना साहेब अमेरिकामध्ये जाऊ, आम्ही जात आहोत लग्नाला 5-10,000 रुपये देता येतात, तर सांगायचं नाही म्हणे. మరాఠాలు తమ పిల్లలను బాగా చదివించాలన్నారు. చదువొక్కటే మనిషికి ఎదగడానికి మార్గమన్నారు. సన్నకారు రైతులుగా, రైతు కూలీలుగా చాలీచాలని సంపాదనతో బతికీడుస్తున్నారన్నారు. చాలా మంది మరాఠాలకు సొంత నివాసాలు, భూములు కూడా లేవన్నారు. వీరు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆదిలాబాద్లో మరాఠీ పిల్లలు చక్కగా చదివి దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు పొందాలని కంది శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. పేదరికం నిర్మూలనకు విద్య ఒక్కటే ఉన్నతమైన మార్గమన్నారు. అందుకనుగుణంగా విద్యార్థుల్ని చదివించాలని తల్లిదండ్రుల్ని కోరారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం తోచిన సాయం చేస్తానని కంది శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మరాఠా పిల్లల్ని నేను ఒక్కటి మీరందరూ దయచేసి గమనించాలా, మన మరాఠా సమాజంలో ఇంకా పిల్లల్ని చదివిపియాల్సినంత చదివిస్తలేం. మనం ఇంకా గొప్పగా చదివియాలి. 1 ఎకరం ఉన్నా, 2 ఎకరాలున్నా, 3 ఎకరాలున్నా, 4 ఎకరాలున్నా, ఎంత చిన్న రైతు కానీ ఇంకా బాగా చదివియాలి. మన మరాఠా పిల్లలు, ఆదిలాబాద్ మరాఠా పిల్లలు ఇంకా బాగా చదువుకొని బెంగళూరులో, హైదరాబాద్లో, పూణేలో, నాగ్పూర్లో, ముంబైలో, ఢిల్లీలో, కోల్కతా, మన దేశంలో ఉన్న అన్ని పట్టణాలలో మన ఆదిలాబాద్ పిల్లలు జాబులు చేయాలి. మంచి మంచి జాబులు చేయాలి, గొప్ప గొప్ప జాబులు చేయాలి మన పిల్లలు. అట్లనే అమెరికా, యూరప్, బ్రిటన్, జపాన్, బ్రెజిల్, అర్జెంటీనా, ఫ్రాన్స్
జర్మనీ లాంటి పెద్ద పెద్ద దేశాలకి పోవాలా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా. మన మరాఠా పిల్లలందరినీ గట్టిగా చదివించాలి. అందుకోసం చదివిస్తారా? మరాఠా పిల్లలు ఎవరైనా అమెరికా పోవాలనుకున్నా, జర్మనీ, ఫ్రాన్స్ పోవాలనుకున్నా, లేదా మన దేశంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే లాంటి నగరాల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఎలా డెవలప్ కావాలా అని మీ పిల్లలకి ఎవరికైనా సమస్యలు ఉంటే, మీ ఎవరికైనా కౌన్సిలింగ్ కావాలనుకుంటే నా దగ్గరికి తీసుకురండి, నేను సహాయం చేస్తాను. నేను మీ అందరికీ నాకు చేతనైనంత, సార్ మా అబ్బాయి బాగా చదువుకోవాలనుకుంటుండు, నేను మిమ్మల్ని వేరే దేశాలకు పొమ్మంటున్నది అక్కడ ఉండమంతంత కాదు. ఒక 5-10 ఏళ్ళు గట్టిగా పనిచేయండి. బాగా నేను 13 ఏళ్ళు అమెరికాలో ఉన్నాను. మీరు మీ పిల్లలు ఒక 5-10 ఏళ్ళు అమెరికాలో పనిచేస్తే ఒక గొప్ప అనుభవం వస్తుంది. ఆ అనుభవం వల్ల మన ఆదిలాబాద్కే ఉపయోగపడుతుంది. అది వల్ల. అవునా కాదా? నేడు 100 కోట్లు సంపాదించిన తాను కూడా ఓ మామూలు రైతు బిడ్డనన్నారు. బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం తన సొంతూరు హస్నాపూర్లో సాగిందన్నారు. జవహర్ నవోదయ విద్యాలయం తనను మార్చేసిందన్నారు. అక్కడే ఉన్నత చదువులకు బీజం పడిందని, అలా బీటెక్, ఎంబీఏ, ఎంఎస్ లాంటి ఉన్నత చదువులు చదివి ఈ స్థితిలో ఉన్నానన్నారు. ఉన్నత ఆశయాలతో తన దగ్గరకు ఎవరొచ్చినా తనకు తోచిన సాయం అందిస్తానని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, 6th నుంచి 12th క్లాస్ వరకు కాగజ్ నగర్లో జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నా. తర్వాత ఇక్కడే హైదరాబాద్లో 4 సంవత్సరాలు బీటెక్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బీటెక్ చేసిన. ఆ తర్వాత ఇక్కడే సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఎంబీఏ పూర్తి చేసిన. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంబీఏ చదువుకున్నా. ఇండియాలోనే హైదరాబాద్లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన, హైదరాబాద్లోనే ఎంబీఏ పూర్తి చేసిన. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ఫేమస్ మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను ఎంఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చదువుకున్నా. తను కాస్తకార్ అంటే ఎంత కష్టపడే రైతులు, మా నాన్న కూడా అట్లే కష్టపడి చదివిపిస్తే అమెరికాలో ఒక వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీలో మిజోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక సీట్ వస్తే అక్కడ చదువుకోవాలంటే దాదాపు 1,20,00,000 కావాలి. 85% స్కాలర్షిప్ వచ్చింది. 15% నేను ఫీజు పే చేయాలి. ఆ ఫీజు పే చేయడానికి డబ్బులు కూడా మా ఫాదర్ దగ్గర పూర్తిగా లేకుండే, మా నాన్న దగ్గర. నేను వెళ్ళి బ్యాంకు లోన్ తీసుకొని చదువుకొని అక్కడ ఎంఎస్ పూర్తి చేసి, నేను ఎంఎస్ పూర్తి చేయగానే దాదాపుగా 7 కంపెనీలలో నాకు ఫస్ట్ జాబ్ వచ్చింది. 7 కంపెనీలు నాకు జాబ్ ఇస్తామని వచ్చినాయి. మనము ప్రజల పని మనం చేస్తే మన పని ప్రజలు మనకు చేస్తారు కాబట్టి, దేవుడు పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. అందుకొరకే ఆయన ఎన్నుకున్న ఉద్దేశం ఏంటంటే, నేను ప్రజలకు సేవ చేయాలా. ఇక్కడ ఈ మారుమూల ప్రాంతాల్లో, మరి ఆదివాసి గూడాలలో, అదేవిధంగా బేలా జైనత్ వంటి ఆదిలాబాద్ మండలం ఉన్నటువంటి ఆదివాసికి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కానీ ఆదివాసికి సంబంధించిన చాలామంది, వేలాది మంది ఇక్కడికి వస్తారు, నేను చూస్తున్నా. అదేవిధంగా ఏంటంటే, ఇప్పుడు మనం పూర్వంగా ముందున్నటువంటి నాయకులను చూస్తున్నాం కూడా. మరి వారికి ఇక్కడ ఉన్న వ్యక్తికి అంటే మీరు అనుకోవచ్చు మొన్ననే వచ్చిండే చూద్దామని చెప్పి అనుకోండి కాదు. కాకపోతే ఎవరైనా కానీ సేవాభావంతో హృదయపూర్వకంగా చేసిన వ్యక్తులకు మనము స్వాగతం పలకాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి వారికి మద్దతు పలకాలని చెప్పేసి కోరుకుంటూ, ఇటువంటి కార్యాలయము తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. తను సొంతంగా కష్టపడి నేను చూస్తా, రాత్రి 11 గంటల వరకు కూడా, పొద్దున్న 8 నుంచి తయారీ చేస్తే 11 గంటల వరకు కూడా పనిచేస్తున్నాడు. రాత్రి 11 గంటలకు, మళ్ళీ 11 తర్వాత 2 గంటల వరకు కూడా అమెరికాలో ఉన్నటువంటి తన బిజినెస్ కూడా తీసుకొని ఫోన్లో మాట్లాడుతుంటాడు, ల్యాప్టాప్ టచ్ చేస్తుంటాడు. మరి 3 గంటల వరకు పనిచేసి మళ్ళీ పొద్దున్న 8 గంటల వరకు ప్రజల్లో మమేకమై ప్రజలు తిరుగుతున్నారు కాబట్టి గ్రామాల్లో. మరి అటువంటి వ్యక్తులకు మనము సహకారం అందించాలన్నా అద్దా అని చెప్పేసి మనం కూడా ఒకసారి క్వశ్చన్ వేసుకునే అవసరం ఉన్నది. కాబట్టి రాబో రోజుల్లో ఇక్కడ అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా కానీ ముఖ్యంగా తాను చేస్తున్న సేవలను మనం కొనియాడాల్సిన అవసరం ఉన్నది. గ్రామాల్లో కూడా మీరందరూ కూడా వారికి మద్దతు పలకాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. చిన్నప్పుడు తన అమ్మమ్మ వాళ్ళ ఊరైన తలమడుగు మండలం కొత్తూరుకు వెళ్లేవాన్నని, అక్కడ మరాఠా సమాజంలో తను పెరిగినట్టు చెప్పారు. మరాఠా ప్రజలు కష్ట జీవులన్నారు, మంచి సంస్కారవంతులని కొనియాడారు.
మీ సంక్షేమం కోసమే వచ్చానని మీ ఆశీర్వాదం కోరుతున్నానన్నారు. అక్షర క్రమంలో ముందున్న అభివృద్ధిలో వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు మంచి చేయడమే తన లక్ష్యమని కంది శ్రీనివాసరెడ్డి చెప్పారు. నా మొట్టమొదటి జీతం 1.35 crores, 1,35,00,000 సంవత్సరానికి ఫస్ట్ జీతం నాది. అమెరికాలో చదువుకొని అక్కడే జాబ్ చేసి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇప్పటికి మన కంపెనీలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఇప్పుడు మన కంపెనీ 865 కోట్ల టర్నోవర్ చేస్తుంది. మన కంపెనీ ఇప్పుడు 865 crores. దేవుడి దయ. ఆదిలాబాద్ బిడ్డగా మా ఊర్లో, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మరాఠా సమాజం ఉంటుండే. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కొత్తూరు గ్రామం అని తలమడుగు మండల్. అక్కడ బారే మరాఠా సమాజం ఉంటుండే. వాళ్ళందరితో నేను చూసి నన్ను చిన్నప్పుడు ఒక ఆయమ్మ కూడా మరాఠా సమాజ ఆయమ్మనే నన్ను చిన్నప్పుడు పెంచింది. ఇప్పటికి ఉన్నది ఆమె, కొత్తూరులో బతికింది ఆమె. అంటే మనం అట్లా గ్రామాలలో కలిసిమెలిసి ఉంటాం అన్నదమ్ముల్లాగా, అవునా? అన్ని గ్రామాలల్లో పల్లెలల్లో ఆ మరాఠా సమాజ్ కష్టపడే తత్వంతోనే మీరు ఈ స్థాయికి వచ్చిండ్రు. ఆ తర్వాత నేను ఆదిలాబాద్కి సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడికి నేను వచ్చిన. మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలా. यूथ वाले 50,000 तर 1000 पब्लिक पर्यंत पूर्ण आपले यूथ वाले सगळे जण मिळून कांदी श्रीनिवासानाले सुस्वागतम करून जैन होण्याचे कारण काय म्हणजे आदिलाबाद मध्ये रामचंद्र रेड्डी MLA केला, जोगीरामण्णा MLA केला, मंत्री केला, पण कुठे टाकून आहे का घोंगड रुमाल ते तेथच आहे. आतापर्यंत कोणती काही रोड जवळ आली नाही न कोणते काही घर केले नाही. काँग्रेस प्रभुत्व असताना कोणतं एक इंदिरामा घर म्हणून साड्या बांधून दिल्या त्याच घरामध्ये आतापर्यंत आहे. पण हे TRS प्रभुत्व आले जवळून आतापर्यंत कोणाला काही घर बांधून दिले नाही, कुठं काही रोड टाकले नाही. त्याच्यामुळं कांदी श्रीनिवास सर येऊन घराघराले डोर टू डोर हिंडून सांगत आहे, मी तुम्हाला मुलगा होऊन साड्या मी तिथून आलो येतं. आत्ता तुम्ही माझं तोंड पाहून मी तुमचा मुलगा हो, तुम्ही मला जिगवणार ना, मी तुम्हाला साथ करणार आहो. कोणता वडील राहू दे, जवान राहू दे, कोणी राहू दे, कोणती आपात आला तरी गव्हर्नमेंट हॉस्पिटलने काही कामा करून आला तरी इथे 24 घंटे माझ्या कॅम्प ऑफिसमध्ये जेवण राहते. जेवण करून पोट भरून तुम्हाला रात झाला तिथे झोपून घ्यायला तुम्हाला जागा आहे म्हणून सुद्धा तो हमी देत आहे. ఆదిలాబాద్ వెనుకబాటుకు గురైందని స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న స్వలాభాపేక్షతో ప్రజల్ని వంచాడని దుయ్యబట్టారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే నిద్రపోతున్నారని ఆరోపించారు. ప్రజలకు ఎలాంటి మేలు చేయని ఎమ్మెల్యేను నిలదీయాలన్నారు. మా గ్రామాలకు ఏ మంచి చేశావో చెప్పండని ప్రశ్నించాలన్నారు. గెలిచి ఆ తర్వాత ఓట్లు వేయించుకొని 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మీకు 5 ఏళ్ల వరకు కంటికి కనిపిస్తలేడు ఆయన. ఊర్లకు కూడా 10 మంది 100 మంది పోలీసు వాళ్ళని వెంటేసుకొని వస్తాడు, కొబ్బరికాయ కొడతాడు. ఇక పని అట్లే ఉంటుంది. ఎన్నేళ్ళైనా పారిపోతాడు. ఇంకా ఆయన కొబ్బరికాయ కొట్టుడు, పారిపోకుడు, ఒక్క పని మంచిగా చేస్తలేడు. 15 ఏళ్ళ నుంచి జోగురామన్న గారు ఆదిలాబాద్ ప్రజలు, అమాయకమైన ప్రజలు మీ మోసపూరితమైన హామీల్ని నమ్మి మిమ్మల్ని 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించిండ్రు, ఒకసారి మంత్రి చేసిండ్రు. మీరు ఆదిలాబాద్ని వెనుకబడేసింది మీరే, జోగురామన్న గారే వెనుకబడేసిండ్రు. పొత్తులు లేస్తే మోసపూరితమైన హామీలు. జోగురామన్న గారు ఆయన కడుపు నింపుకుంటుండు, మన కడుపు ఎండబెడుతుండు. ఆయన వందల కోట్ల ఆస్తులు సంపాదించుకుంటుండు, ప్రజలు ఎటన్నా గంగలో పోని అంటుండే. ఇదే నా పద్ధతి. 15 ఏళ్ళ నుంచి నమ్మిన ప్రజల్ని ఇట్లా మోసం చేస్తే ఎంత దారుణం ఇది. మీకు ఇంకోటి చెప్తున్నా, ఈసారి మన పల్లెలలో మన గ్రామాలలో చెప్పండి, కంది సీనన్న మనకున్నాడు, జోగురామన్న గారు మీకు చేతనైతే లేదు కదా, నేను దగ్గరుండి
మీ అందరికి ఇండ్లు తీసుకొస్తా. నేను దగ్గరుండి ఇల్లు కట్టిపిస్తా మీ అందరికి, ఇల్లు లేని వాళ్ళందరికీ. నేను దగ్గరుండి మీ అందరికీ అర్హులైన పేదలందరికీ పింఛన్లు తీసుకొస్తా. నేను దగ్గరుండి, నా హామీ ఇది. నేను దగ్గరుండి అర్హులైన వాళ్ళందరికీ, యారవడ్డ వాళ్ళందరికీ, రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ రేషన్ కార్డు తీసుకొస్తా. నా హామీ ఇది. నేను దగ్గరుండి. జోగురామన్న గారికి చేతనైతే లేదు కదా, నేను దగ్గరుండి మన పిల్లలకు స్కాలర్షిప్లు తీసుకొస్తా. నేను దగ్గరుండి ఆదిలాబాద్ అభివృద్ధి నేను దగ్గరుండి చేపిస్తా. ఈయనకు చేతనైతే లేదు కదా జోగురామన్న గారికి. ఎన్నిసార్లు ప్రజలు మొరబెట్టుకున్నా, బాబు జోగురామన్న గారు మాకు ఇండ్లు లేవు, మాకు పింఛన్లు లేవు, మాకు రేషన్ కార్డులు లేవు, మాకు రుణమాఫీ కాలే, మా పిల్లలకు స్కాలర్షిప్లు వస్తలేవు, మాకు సబ్సిడీ మీద లోన్లు వస్తలేవు అని చెప్తే దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కుంభకర్ణ నిద్రపోయి ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి మనిషి జోగురామన్న గారు. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, మరాఠా పల్లెలలో బీజేపీ జెండా ఎగిరితేనే, భారతీయ జనతా పార్టీ జెండాల్లో ఎగిరితేనే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము జోగురామన్న ప్రభుత్వ అహంకారాన్ని 10 కిలోమీటర్ల లోపల బొంగలైతేనే మనందరికి ఇల్లు వస్తాయని చెప్పండి, మనందరికి పింఛన్లు వస్తాయని చెప్పండి, మనందరికి రేషన్ కార్డులు వస్తాయని చెప్పండి, మన పిల్లలకు స్కాలర్షిప్లు వస్తాయని చెప్పండి, మనకు ₹1,00,000 రుణమాఫీ అవుతాయని చెప్పండి, మనకు సబ్సిడీ మీద లోన్లు వస్తాయని చెప్పండి. చెప్తారా? గట్టిగా ప్రతి ఊళ్ళల్లో అగ్గిపెట్టండి, ప్రతి ఊళ్ళల్లో అగ్గిపెట్టండి. జోగురామన్న గారు ఎంతమంది మీద కేసులు పెడతాడో, ఎంతమందిని బెదిరిస్తాడో చూద్దాం, బరాబర్ తెలుసుకుందాం. జోగురామన్న గారు ఎంతమందిని జైలు చేస్తావు, ఎంతమంది మీద కేసులు పెడతావు, ఎంతమంది మీద కుట్ర చేస్తావు, చలో బరాబర్ తెలుసుకుందాం. ఇదే నా పద్ధతి. 15 ఏళ్ల నుంచి మిమ్మల్ని నమ్మిన వాళ్ళందరూ మోసం చేయడం జోగురామన్న గారు ఒక అలవాటు అయిపోయింది. ప్రజల్ని నమ్మియడము, మోసం చేయడము. తాను ప్రజల్లో తిరుగుతూ ప్రజా బలాన్ని కూడగట్టుకుంటే ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. తన వైపు తిప్పుకునేందుకు డబ్బాస చూపిస్తున్నారని ఆరోపించారు. తన దగ్గరకొచ్చే నాయకులను లక్షలు పెట్టి కొంటున్నాడని ఆరోపించారు. తాను లక్షలు వెచ్చించి నాయకుల్ని కొంటుంటే తనకు బాధ లేదన్నారు. ఎందుకంటే తాను ప్రజలను నమ్ముకున్నానన్నారు. ప్రజలే తన బలమన్నారు. గెలిచేదాకా పోనే పోడు చాల్. ఆ వీరుల గన్నమ్మ ఇది వీరాదిలబాదు, ప్రజా పోరుకు చిరునామా సమరాల ఆదిలాబాదు. ఆ వీరుల గన్నమ్మ ఇది వీరాదిలాబాదు, ప్రజా పోరుకు చిరునామా సమరాల ఆదిలాబాదు. పొగలెక్కిన పులికే కంది శ్రీనివాసరెడ్డి, ప్రశ్నలు లేవనెత్తినాడో కంది శ్రీనివాసరెడ్డి. పొగలెక్కిన పులికే కంది శ్రీనివాసరెడ్డి, ప్రశ్నలు లేవనెత్తినాడో కంది శ్రీనివాసరెడ్డి.